ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏమైనా మీకు వస్తున్నాయా? అమ్మఒడి వస్తుంది, ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చింది. సో నెక్స్ట్ చంద్రబాబు కూడా సేమ్ పథకాలు ఇస్తున్నారు కదా, మీకు నమ్మకం ఎంతవరకు? లేదండి. నమ్మకం లేదంటారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి బీజేపీ కలిసి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్పి అంటున్నారు. దాని గురించి లేదండి, నాకు తెలిసి అయితే ఓడిపోరు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోరు. స్కూళ్ళు బాగున్నాయి, పిల్లలు కూడా బాగున్నారు. మీ పిల్లలు స్కూల్ చదువుతున్నారా? చదువుతున్నారు. ఏ స్కూల్ అండి? ఇక్కడే తోటకూర గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. ఎలా ఉంది స్కూల్ డెవలప్మెంట్? బాగుందండి. ఎంత ముందు మీద అంతా బాగానే ఉంది. ఇదివరకు పిల్లలు తినలేకపోయారు, పప్పు పురుగులు పట్టేసిన అన్నం కక్కిసేవారు, అన్నీ ఉండేది. రైస్ బాగుండేది కాదు, పురుగులో వేరేసి తినిపించేవారు. మేమే వెళ్ళి ఎన్నిసార్లు అడిగాము, బాగుందండి ఫుడ్ అయితే బాగానే వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి నమ్ముతున్నారు మీరు? ఓకే. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం వల్ల మీ ఇంటికి మేలు కలిగిందని నమ్ముతున్నారా?